వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. గడ్డి అన్నారం కురుమా సంఘం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, గ్రీన్ ల్యాండ్స్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట సహకారంతో సంఘం భవనం వద్ద నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపుకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ ఆరోగ్య శిబిరంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వెల్నెస్ హాస్పిటల్, సౌజన్య డెంటల్ హాస్పిటల్, లయన్స్ షెపార్డ్ ఐ ఫౌండేషన్ హాస్పిటల్, స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్, రామ్కీ ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ క్యాంపులో మెమోగ్రామ్, పాప్ స్మియర్, డెంటల్ స్క్రీనింగ్, ఆర్థోపెడిక్ పరీక్షలు, ఐ స్క్రీనింగ్, ఈసీజీ, కార్డియాలజీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ లయన్ మధుకర్ స్వామి, స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ కుమార్ రెడ్డి, గడ్డి అన్నారం కురుమా సంఘం అధ్యక్షులు బైరా శంకర్, కమిటీ సభ్యులు హాజరయ్యారు. అలాగే లయన్స్ క్లబ్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 320D లయన్ ఎం విజయలక్ష్మి, స్వచ్ఛ భారత జిల్లా సెక్రటరీ లయన్ డాక్టర్ బి విజయరంగ, జిల్లా క్యాన్సర్ అవేర్నెస్ కార్యదర్శి లయన్ రమాదేవి రెడ్డి, యూత్ ఎంపవర్మెంట్ కార్యదర్శి లయన్ బద్దం లక్ష్మి, లయన్స్ షెపార్డ్ ఐ ఫౌండేషన్ హాస్పిటల్ తరపున లయన్ రొయ్యూరి సురేష్, క్లబ్ అధ్యక్షులు లయన్ ఎస్ కృష్ణమోహన్ రెడ్డి, లయన్ ఈజికియా గుటి, లయన్ రంజిత్ రెడ్డి, లయన్ సంగీత తదితరులు పాల్గొన్నారు. ఈ మెగా హెల్త్ క్యాంప్లో దాదాపు 300 మంది కాలనీ వాసులు పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు ఇటువంటి ఉచిత హెల్త్ క్యాంపులు ప్రజలకు ఎంతో అవసరమని, ఒకే చోట అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందించడం చాలా ఉపయోగకరమని తెలిపారు. గడ్డి అన్నారం మున్సిపాలిటీలో ఉన్న కుటుంబ సంఘం సంక్షేమ భవన్ నందు అధ్యక్షులైనటువంటి బైరా శంకర్ గారు, వారి యొక్క కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఈరోజు యొక్క హెల్త్ క్యాంపు కండక్ట్ చేశారు. మెగా హెల్త్ క్యాంపు జనరల్గా ఈ సరూర్ నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో చాలా మటుకు ఈ యొక్క జనరల్ డిజీజెస్, డెంటల్ కానీ, ఐ కానీ, ఫిజిషియన్, జనరల్ మెడిసిన్, వీటితో పాటు గ్రేస్ కౌన్సిల్ ఫౌండేషన్ నుంచి మాకు సపోర్ట్గా ఉన్న మధుకర్ స్వామి గారికి, వారికి కూడా ధన్యవాదాలు. మన తెలంగాణ పోలీస్ డిప్యూటీ డైరెక్టర్, అలాగే మా క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారు, తర్వాత ఇజికా గుటియా గారు, మా సోషల్ వర్కర్ అయినటువంటి వసంత మాధురి గారు, తర్వాత షెపర్డ్ ఈరోజు ఇక్కడ ఒక క్యాంప్ పెట్టిన షెపర్డ్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి రొయ్యూరు సురేష్ గారు. ఇదంతా టీం వర్క్, అందరం కలిస్తేనే ప్రజలకు సేవ చేస్తాము. ఏ ఒక్కరు కూడా చేయాలంటే కష్టం కాబట్టి ఇలాంటి ఎన్జిఓస్ అన్నీ కలుపుకొని అది లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట, అలాగే గ్రీన్ ల్యాండ్స్ అందరం కలిపి దీనికి అతిథిగా విచ్చేసిన ఫస్ట్ డిస్ట్రిక్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోత్సుపల్లి విజయలక్ష్మి గారికి, అలాగే బద్దం లక్ష్మి గారు, గ్రీన్ ల్యాండ్స్ డిస్ట్రిక్ట్ యూత్ ఎంపవర్మెంట్, ఇలా అలాగే ఈ యొక్క క్యాంపుని మనం ఇనాగ్రేట్ చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ రెడ్డి గారు, వారు కూడా యువతని ఇలాంటి అసోసియేషన్ బాగా సపోర్ట్ చేస్తారు. కార్పొరేటర్ అయినటువంటి లోకల్ ఇక్కడ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ కుమార్ రెడ్డి, వారు కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చి ఇనాగ్రేషన్లో పాల్గొన్నారు. ఇదంతా కూడా మేము టీం వర్క్గా మా లయన్స్ క్లబ్ కానీ, కుటుంబ సంఘం సభ్యులు కానీ వారంలో నుంచి కష్టపడి ఒక ప్రోగ్రామ్ సెట్ చేశాము. దాదాపు 200 మంది పైన ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ క్యాంపు చూస్తారు. ముఖ్యంగా ఈ యొక్క పాస్పియర్, మెమోగ్రామ్ బయట తెచ్చుకోవాలంటే 5,000 ఖర్చు అవుతుంది. ఇక్కడ మనం టోటల్ ఉచితంగా చేస్తున్నాం. అలాగే ఐ హాస్పిటల్ షెపర్డ్ నుంచి కూడా స్క్రీనింగ్ చేస్తాం. వాళ్ళు కూడా పబ్లిక్ చారిటబుల్ లెవెల్లో చార్జ్ చేస్తున్నారు. అలాగే వెల్నెస్ హాస్పిటల్, తర్వాత రామ్కీ ఫౌండేషన్, తర్వాత ఈ యొక్క స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్, వీళ్ళందరూ కూడా మాకు ఈ యొక్క ఫ్రీ క్యాంప్లో పాల్గొని సర్వీసెస్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకు వచ్చిన పేషెంట్స్ కూడా అందరికీ మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మిత్రులు లయన్ డాక్టర్ బి విజయరావు. నా పేరు డాక్టర్ రొయ్యూరి సురేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ షెపర్డ్ ఐ హాస్పిటల్ తుర్కాయంజల్లో ఉందండి. అది హాస్పిటల్ ఫ్రీగా వైద్యం చేస్తాం. క్యాటరేట్ ఆపరేషన్స్, బిలో పావర్టీ లైన్స్ వాళ్ళకి, మేడ్స్కి, వేరే పళ్ళు ఇవన్నీ అమ్ముకుంటారు వాళ్ళకి మామూలుగా చేస్తాం. కొన్ని పెయిడ్ కేసెస్ ఉన్నాయి. బయట దానికన్నా ఇక్కడ 100 రూపీస్ బయట ఉంటే మేము 60-70 రూపీస్ ఛార్జ్ చేస్తాము. ఈ క్యాంప్ ఇక్కడ అరేంజ్ చేసిన మన శంకర్ గారు వాళ్ళ మొత్తం టీంకి చాలా కృతజ్ఞ భావంతో చెప్తున్నామండి. చాలా సంతోషం. ఇట్లాంటి క్యాంప్స్ ఇంకా ఎన్నో చేయాలని శంకర్ గారిని వేడుకుంటున్నాం.
ఈరోజు మా గడ్డనార మున్సిపాలిటీ కుటుంబ సంఘం వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్స్ మరియు కొత్తపేట్ మరియు లయన్స్ క్లబ్ షెపర్డ్ ఐ ఫౌండేషన్ మరియు మిగతా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వీటన్నిటి సహకారంతో ఈరోజు ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపుకి చుట్టుపక్కల ప్రజలు అనేక మంది ఇప్పటివరకు దాదాపు సుమారు 200 మంది ఇక్కడికి వచ్చి క్యాంపుని వినియోగించడం జరిగింది. ఈ క్యాంపు ఏర్పాటు చేయడానికి సహకరించిన లయన్స్ క్లబ్ టీంకి మరియు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క గడ్డనారం కుటుంబ సంఘం తరఫున తెలియజేస్తున్నాం.